Hey guys, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం వై పవర్ బై ఈజ్ ఏ ట్రెండింగ్ టూల్ అని ఎందుకో తెలుసుకుందామండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని గురించి గూగుల్ ట్రెండ్స్లో సెర్చ్ చేద్దాం. దాని తర్వాత దీని ఫీచర్స్ను ఎందుకు ట్రెండింగ్ టూల్ అయిందో కొన్ని ఫీచర్స్ ఆర్ కొన్ని రీజన్స్ తెలుసుకుందాం. ఓకేనా, దాని తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు క్రోమ్ బ్రౌజర్ అండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గూగుల్ ట్రెండ్స్ ఓపెన్ చేస్తానండి. మీకు ఎక్కడైనా గూగుల్ ట్రెండ్స్లో ఇక్కడ మీకు జస్ట్ ట్రై టు సెర్చ్ దిస్ అండి. సెర్చ్ అంటే ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు అనేది, అంటే పవర్ బిఐని ఎంత బాగా సెర్చ్ చేస్తున్నారు, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు కూడా వీ క్యాన్ నో దట్. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. ఓకే, సో సాఫ్ట్వేర్ నేను సెర్చ్ టర్మ్ తీసుకోలేదు, ఓన్లీ సాఫ్ట్వేర్ని కంపేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఇండియాలోనే చూడండి ఎలా సెర్చ్ చేస్తున్నారు దీన్ని. చూడండి, ప్రతి డేకి ప్రతి మినిట్కి ఇది సెర్చ్ అవుతూనే ఉంది. సో నేను కంపేర్ టు అదర్ టూల్స్ని యాడ్ చేస్తాను. ఇక్కడ లైక్ ట్యాబ్లో యాడ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మనకి ట్యాబ్లు. ఓకే, సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఎక్కడ దగ్గరలో కూడా లేదు. చూడండి, సో ఇక్కడ కింద చూసుకొస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ చూసినా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చూసినా మీరు చూడండి 75% పవర్ బై గురించి సెర్చ్ చేస్తున్నారు అండ్ 25% ఓన్లీ ట్యాబ్ల వైపు సెర్చ్ చేస్తున్నారు. తమిళనాడులో 76% పవర్ బై ట్యాబ్లెట్స్ దీని గురించి. సో ఇక్కడ ఎక్కడ చూసినా మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ రెండింటిలో. ఓకేనా, సో మీకు ఎక్కడ చూసినా ఎనీవేర్ మీరు చూడండి ఎక్కడ చూసినా ఓవరాల్ మొత్తం మీద మనకి ఆక్యుపై చేసింది ఇండియాలో మొత్తం పవర్ బై అని. సో మీకు ఇంకా కావాలంటే సబ్ రీజన్స్ వైజ్ ఎక్కడైనా గో వాచ్ సెర్చింగ్ చూడండి, ఎక్కడ కూడా అదే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు కావాలంటే వరల్డ్ వైడ్ చూద్దాం. సో వరల్డ్ వైడ్ చూద్దాం. సో ఎవ్రీవేర్ చూడండి, సో కంపారిజనే లేదన్నమాట. చూడండి ఎక్కడ చూసినా, ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇరాన్ అనే కంట్రీలో 100% సెట్ చేస్తున్నారు, బట్ పెరూలో 95% పవర్ బై. సో ఎక్కడ చూసినా మీకు దరిదాపులు ఎక్కడ కూడా మనకి ఈ ట్యాబ్లు అనేది రాలేదు. అఫ్కోర్స్ ట్యాబ్లు యూస్ చేసే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని చోట యూస్ చేస్తున్నారు, దానికేం లేదు. బట్ మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పవర్ బై అనేది ఎందుకు ట్రెండింగ్ అనేది దే ఆర్ సెర్చింగ్. సో ఎందుకు ఇలా సెర్చ్ చేస్తున్నారని మనకి ట్రెండింగ్ కూడా తెలిసిపోయింది. బట్ దీనికి రీజన్స్ ఏంటి? సో ఇక్కడ గూగుల్ ట్రెండ్స్లో తెలుసుకున్నాం, ట్రెండ్ అవుతుంది, బాగా సెర్చ్ చేస్తానని తెలుసుకున్నాం. బట్ రీజన్స్ ఏంటి? ఆ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ద ఫస్ట్ రీజన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. సో మిగతా మీరు ఏదైనా డేటా విజువలైజేషన్ టూల్స్ కానీ రిపోర్టింగ్ టూల్స్ కానీ అవి లైసెన్స్డ్ ఉంటాయి. సో పవర్ బై డెస్క్టాప్ వరకు అయితే అబ్సల్యూట్లీ ఫ్రీ, మీరు ₹1 కూడా దీనికి పే చేయవసరం లేదు. సో డెవలప్మెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. సో హౌ మచ్ క్రియేటివిటీ యూ హ్యావ్ దట్ మచ్ యూ క్యాన్ యూటిలైజ్ దిస్ పవర్ బై డెస్క్టాప్, దిస్ ఫ్రీ ఆపర్చునిటీ. సో మీరు చూసినట్టయితే ఇక్కడ నేను పవర్ బై డెస్క్టాప్ డౌన్లోడ్ కూడా సెర్చ్ చేస్తానండి. పవర్ బై డెస్క్టాప్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తాను. సో సింపుల్గా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్. సో దీనికి వీళ్ళు అట్లీస్ట్ మీ డీటెయిల్స్ కూడా అడగరు. సో జస్ట్ మీరు క్లిక్ అండ్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆబ్వియస్లీ ఇక్కడ మనం 64 సెలెక్ట్ చేసుకుంటాం, 64 బోయస్ కాబట్టి డౌన్లోడ్ క్లిక్ చేస్తే సింపుల్గా డౌన్లోడ్ అయిపోద్ది. సో మీరు ఎటువంటి ఏమి అడగవసరం లేదు, సింపుల్గా వీ క్యాన్ ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు ఎటువంటి యూఆర్ నాట్ గివింగ్ ఎనీ డీటెయిల్స్ ఆర్ నాట్ గివింగ్ ఎనీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ నథింగ్. జస్ట్ మీరు డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఇట్లా డెస్క్టాప్ ఓపెన్ చేస్తారు, దెన్ యూ క్యాన్ డెవలప్మెంట్ యాజ్ మచ్ యాజ్ యూ హ్యావ్ క్రియేటివిటీ. మీకు ఎంత మంచి క్రియేటివిటీ ఉందో అంత బాగా మీరు యూజ్ చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓన్లీ పబ్లిషింగ్కి మీరు అక్కడ పే చేయాల్సి వస్తుంది. అది కూడా దానికి కూడా నేను మీకు చెప్తాను, ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అంటే మనకి స్టూడెంట్ పర్పస్ కానీ వాళ్ళ ట్రయల్ పర్పస్ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మీకు అంత లెవరేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. వేరే టూల్స్ని మీరు ఇట్లా డౌన్లోడ్ చేసి ఇంత ఫుల్ ఫీచర్స్ యూజ్ చేసుకోలేరు. మనకి కూడా పవర్ బై డెస్క్టాప్లో ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎటువంటి డేటా కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు, అంతైనా మీరు ఈ ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డెవలప్మెంట్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ షేరింగ్ అనేది మీకు అక్కడ కొంచెం కాస్ట్ ఉంటుంది, దానికి లైసెన్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పవర్ బై డెస్క్టాప్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ వెన్ కంపేర్ టు అదర్ టూల్స్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫ్రీ. సో అది మాత్రం మీరు గమనించాలండి. ఓకే, సో యూజబిలిటీ. So usage of Power BI tool and features are very easy to understand and adopt, so that client or users will easy to learn quickly. So యాక్చువల్గా ఇది పవర్ బై డెస్క్టాప్, దీని యూసేజ్ చాలా ఈజీ అండి. అందరూ అనుకుంటారు పవర్ బై డ్రాగ్ అండ్ డ్రాప్ టూలే కదా, ఈజీ అని కాదండి. పవర్ బై యూజ్ చేయడం ఈజీ, కానీ పవర్ బైలో ఉన్న ఫీచర్స్ యూజ్ చేయడం ఈజీ. బట్ దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకుని డేటా మోడలింగ్ చేస్తూ డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ డాక్స్ రాయడం అది ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. డోంట్ బీ ఇన్ ఎ ట్రాప్ దట్. డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రతిది ఉండదు మీకు. డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది మీకు ఎవరైనా చేస్తారు, ఒక 8th క్లాస్ స్టూడెంట్ పిలుచుకొచ్చిన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాడు, అది కాదు కదా. మీరు దానికి కాదు, మీరు దేనికి డేటా మోడలింగ్ చేయడానికి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి, డాక్స్ క్వరీస్ రాయడానికి, బిజినెస్ అర్థం చేసుకొని వాళ్ళకి కరెక్ట్గా స్టోరీ టెల్లింగ్ చెప్పగలగాలి, ఇవన్నీ మీరు చేయాలి. సో ఇవన్నీ చేయడానికి పవర్ బై డెస్క్టాప్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది యూజబిలిటీ.
అది నేను చెప్పేది ఓకేనా. ఆ ట్రాప్లో పడొద్దు. లైక్ ఎగ్జాంపుల్ సింపులే డ్రాగ్ అండ్ డ్రాప్ 1 మంత్లో అయిపోయింది, 45 డేస్లో అయిపోయింది అంటే అవ్వదండి. పవర్ బిఐ కంప్లీట్గా మీకు రావాలంటే 6 మంత్స్ పడుతుంది. మొత్తం దీని మీద మీకు మంచి ఫ్యూచర్స్ కానీ అసలు ఏముంటుంది ఏంటి అసలు ఎండ్ టు ఎండ్ మీకు కావాలంటే అట్లీస్ట్ మీకు 3 to 6 మంత్స్ ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఓకే, ప్రాక్టీస్ మోర్ అనమాట ఇందులో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే యూజబిలిటీ. అండ్ నెక్స్ట్ మీకు పవర్ బిఐ సర్వీస్ కూడా జనరల్గా ఇది ఎవరు యూజ్ చేస్తారు? పవర్ బిఐ సర్వీస్ మనం షేర్ చేసాక రిపోర్ట్స్ క్లయింట్స్ యూజ్ చేస్తారు, అంటే ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టపడాల్సి ఏం లేదు. సో ఏంటి మన యాప్స్లో ఇచ్చేస్తాం, వాళ్ళు ఓపెన్ చేస్తారు, రిపోర్ట్ ఓపెన్ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇదే వర్క్ స్పేస్లో అనుకుంది, ఏదో ఎనీ రిపోర్ట్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ అంటే యూజబిలిటీ కూడా వెరీ ఈజీగా ఉంటుంది ఇక్కడ మీకు వెన్ కంపేర్ టు అదర్ టూల్స్ అనమాట. యూజబిలిటీ కూడా మీకు పెద్ద కష్టంగా అయితే మీకు ఉండదు అనమాట. ఓకే, సో మీకు పెద్ద కష్టంగా యూజబిలిటీ ఏమి ఇబ్బంది పరంగా ఏమి ఉండదు అనమాట. సో ఇందులో మీకు చాలా ఈజీగా అండ్ కష్టపడకుండానే ఈజీగా ఎండ్ యూజర్స్ కూడా మనకి మీ దగ్గర రారనమాట. సో ఏదన్నా ఇష్యూస్ ఉంటే మీ దగ్గర అప్రోచ్ అవుతారు, బట్ వాళ్ళు ఒక్కసారి మీరు ట్రైనింగ్ ఇచ్చినాను మీకు కేటీ ఇచ్చిన యూజర్స్కి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అడాప్టబిలిటీ యూజబిలిటీను చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ పవర్ బిఐ డెస్క్టాప్ ఆర్ సర్వీస్ అనమాట. ఓకే, రెండు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్బిల్ట్ టూల్. మనకి గమనించినట్లయితే పవర్ బిఐలో ట్రాన్స్ఫార్మ్ డేటాను క్లిక్ చేసిన వెంటనే మనం ఇన్బిల్ట్ టూల్ కాబట్టి మనం వీ విల్ రీరైట్ టు. ఓకే, ఇక్కడ డేటా ఏం లేదు కాబట్టి అవ్వట్లేదు, బట్ ఓకే. సో మనకి ట్రాన్స్ఫర్మేషన్ టూల్ను సింపుల్ అంటే ఈటీఎల్ టూల్ మనకు ఉంటుంది, పవర్ బిఐ ఎడిటర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎటువంటినో ఏదైనా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారం. మీరు యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఇది కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడ మీరు ఎటువంటి ₹1 పే చేయ అవసరం లేదు. జస్ట్ డౌన్లోడ్ ద పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్ అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ అండ్ ఓకే, దాని తర్వాత మీరు అబ్సల్యూట్లీగా మీరు ఫ్రీగా ఈ ఫీచర్స్ యూజ్ చేయొచ్చు. సో ఇన్బిల్ట్గా మనకి ఈ ఫీచర్స్ కూడా ఉంటాయి మనకి అనమాట. ఓకే, అదే వేరే టూల్స్ మీకు ఇలా అయితే ఇంత ఫ్లెక్సిబిలిటీ అయితే మీకు కనపడదు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ డేటా ఇంటిగ్రేషన్ డాక్స్ కోపైలట్. సో మనకి డేటా ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ డేటాస్ని మనం ఎట్లా లోడ్ చేస్తాం, లైక్ అజూర్ సీక్వెల్ డేటాబేస్ కానీ ఆర్కెల్ కానీ. సో వాట్ ఇట్ మే డిఫరెంట్ నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఎస్ఏపీ కానీ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, అఫ్కోర్స్ కొన్నిటికి కనెక్టర్స్ ఇష్యూస్ ఉంటాయి కాదన్ను, బట్ మన కంపేర్ టు అదర్ టూల్స్ ఇన్ మార్కెట్ డేటా ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ డాక్స్, సో అఫ్కోర్స్ మన డాక్స్ అనేది ప్రొప్రైటరీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు నేను కాదన్ను, ఇనీషియల్లీ డాక్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ మీరు ఎప్పుడైతే ఆ రో కాంటెక్స్ట్ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఏది టేబుల్ రిటర్న్ చేస్తుంది, ఏది సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఏది స్కేలార్ రిటర్న్ చేస్తుంది, ఏ టేబుల్ రిటర్న్, అది తెలుసుకుంటే మీకు చాలా ఈజీ డాక్స్ రాయడం. అంటే అఫ్కోర్స్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి కాదండి, బట్ మీకు ఆ కాన్సెప్ట్స్ అనేది మీకు అర్థం కాకపోతే చాలా కష్టం అండి. ఓకేనా, డాక్స్లో. అండ్ కోపైలట్ కొత్తగా వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఎక్కువ కోడ్ రాయకుండా మనం కష్టపడకుండానే మనకి ఇన్బిల్డ్గా కోపైలట్ ఈ ఫీచర్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఇంకా మనం అంటే వాళ్ళు ఇంకా డెవలపర్కి ఈజీ చేస్తున్నారు, లైఫ్ అనేది ఈజీ చేస్తున్నారు. సో ఓకే, ఇది కూడా మనకి ఫ్యూచర్ అనమాట. అండ్ దాని తర్వాత ప్రైజింగ్. సో ప్రైజింగ్ చూస్తే వెరీ లెస్. సో మీరు ఇందాక చెప్పుకున్నట్టే డెస్క్టాప్ డౌన్లోడింగ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, యూసేజ్ కూడా ఫ్రీ అండి. మీరు డెవలప్మెంట్ ఎంత చేసుకోవచ్చు. నేను ఏం చెప్పాను, ఓన్లీ పబ్లిషింగ్కి ఇక్కడ కొంచెం కాస్ట్ ఇది, ఆ కాస్ట్ కూడా కంపేర్ టు అదర్ మార్కెట్స్ వెరీ లెస్. చూడండి వస్తున్నాను. సో పవర్ బిఐ ప్రైజింగ్ అని రాసేస్తానండి. సో చూడండి ప్రైజ్ అండ్ ప్రొడక్ట్ కంపారిజన్. సో యాక్చువల్గా ఇది ఫ్యాబ్రిక్ అకౌంట్, ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇది మన అన్ని ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు, 60 రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. సో మన ఈ ఫ్యాబ్రిక్ అకౌంట్ కంప్లీట్ ఫ్రీ. ఇది ఎలా చేయాలో నా కోర్స్ని క్లియర్గా చెప్పాను, ఒకసారి మీరు చూడండి. పవర్ బిఐ సర్వీస్లో నా కోర్స్ గురించి చాలా బాగా చెప్పాను నేను. అది మీరు ఫాలో అయిన స్టెప్ టు స్టెప్ ఫాలో అయినా మీరు పవర్ బిఐ సర్వీస్లో బాగా మీకు గుడ్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డోంట్ మిస్ దట్ వన్. ఓకే, దాని తర్వాత కంపారిజన్ చూడండి. ప్రో లైసెన్స్కి అయితే ఓన్లీ $10 అంటే ఆల్మోస్ట్ 830 ఆర్ 900 రూపీస్ అండి పర్ మంత్. దాని తర్వాత యూజర్కి, దాని తర్వాత ప్రీమియం ఫీచర్స్ కావాలంటే మీకు జస్ట్ వచ్చేసరికి ఒక 600 రూపీస్ అవుతుంది పర్ మంత్. సో అఫ్కోర్స్ మీరు ఇది నేర్చుకునేటప్పుడు ఈ రెండు యూజ్ అవసరం లేదు. మీరు ఎటు కంపెనీ జాయిన్ అయినప్పుడు ఎనీ లైసెన్స్ యూజ్ చేస్తారు, అది ఇది. బట్ 80% ప్రోకే వెళ్తారు, కొన్ని కంపెనీస్లో ప్రీమియంకి వెళ్తారు. బట్ మీరు ఫ్రీ యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు, మొత్తం నేర్చుకోవచ్చు. అక్కడ కూడా మీకు పవర్ బిఐ మీకు లివరేజ్ ఇస్తుంది చూడండి నాకు. సో ఇక్కడ కూడా నాకు పవర్ బిఐ లివరేజ్ ఇచ్చి నాకు 60 days నాకు ఇచ్చింది ఛాన్స్. సో ఇట్లా కూడా యూ కెన్ యూజ్ అనమాట, ఇట్లా కూడా యూ కెన్ యూజ్ పవర్ బిఐ ఫ్యూచర్స్ అనమాట. సో అంటే ఏదైతే ప్రో ప్రీమియం ఉంటుందో నేను అన్నీ యూజ్ చేయగలుగుతాను. జస్ట్ వాళ్ళు నాకు ఒక 50 days 60 days నాకు ట్రయల్ ఇచ్చేస్తారు అనమాట. ఇది ఎలా చేయాలో మన కోర్స్ క్లియర్గా చెప్పాను, అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ వెన్ కంపేర్ టు అదర్ టూల్స్ ఇన్ మార్కెట్. దాని తర్వాత బ్రాండ్, మైక్రోసాఫ్ట్ బ్రాండ్. మనకి ఇది పవర్ బిఐ బిలాంగ్స్ టు మైక్రోసాఫ్ట్ కాబట్టి ఇట్స్ ఎ ట్రస్టెడ్ అండ్ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్ అనమాట. డోంట్ వరీ అబౌట్ దట్, ఎప్పటికి ఇది లీడర్గానే ఉంటుంది. ఇంకా మీకు డౌట్ ఉందంటే
తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మ్యాజిక్ కోటెంట్ ఇదేంటంటే వీళ్ళకి గార్ట్నర్ చార్ట్ అనే వాళ్ళు వీళ్ళు జస్ట్ కంపేర్ చేస్తుంటారు. ఇక్కడ మీకు అర్థమవుతుంది లీడర్స్ మైక్రోసాఫ్ట్ ఈస్ అబ్సల్యూట్లీ ద నెంబర్ 1 మార్కెట్ లీడర్ అనమాట. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఉండి మనకి ట్యాబ్లు కాంపిటీషన్ దగ్గరలో ఉంది, దాని తర్వాత క్లిక్ వ్యూ కూడా కాంపిటీషన్. బట్ వెన్ కంపేర్ టు హియర్ మైక్రోసాఫ్ట్ ఈస్ అబ్సల్యూట్లీ లీడర్ ఇన్ ద మార్కెట్. అండ్ నెక్స్ట్ సేల్స్ ఫోర్స్, క్లిక్ వ్యూ, అండ్ నెక్స్ట్ అడాప్ట్ అవుతున్న వాళ్ళు గూగుల్ లూకర్ స్టూడియో వీళ్ళు వస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు, అలీబాబా క్లౌడ్ వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు, ఎస్ఏపి, టిప్కో వీళ్ళు వస్తున్నారు, ఎమర్జ్ అవుతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ లీడర్ ఇస్ మైక్రోసాఫ్ట్. ఇంకొంచెం నెక్స్ట్ మనకి ట్యాబ్లో అయితే ఉంది, బట్ అది కూడా దగ్గర కాంపిటీషన్ కూడా ఏమీ లేదు. డోంట్ వరీ అబౌట్ దట్. నో, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద యూజ్. పవర్ బై వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ని ఫ్రీగా మీరు యూజ్ చేసుకోండి. ఈ ట్రయల్ వర్షన్స్ ఇవి కూడా మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఎందుకు ఎలా వర్క్ అవుతాయినో రో కాంటెక్స్ట్, ఫిల్టర్ కాంటెక్స్ట్ నేను క్లియర్గా మన కోర్స్ క్లియర్గా చెప్పాను. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ యూటిలైజ్ దిస్ ఫీచర్స్. ఓకే, సెకండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.